శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్యలో తలెత్తినటువంటి వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరి తన పరిధి దాటి ప్రవర్తించాడు, తాను లేకుండా తన డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులతోని రివ్యూ చేయడం సరైన పద్ధతి కాదు అని వెంటనే కడియం శ్రీహరి పైన చర్యలు తీసుకోవాలని సీఎం ను కోరారు. ఇక కాసేపు క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రి కొండా సురేఖ కలిశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పిసిసి చీఫ్ కి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు. మహిళా మంత్రిని కాబట్టి తనని టార్గెట్ చేస్తున్నారు, జిల్లా రాజకీయాల్లో తనని ఇబ్బంది పెడుతున్నటువంటి కడియం శ్రీహరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ జిల్లాలో చాలా రోజుల నుంచి తన కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. తాను ఒక బీసీ మహిళను కాబట్టే తనపై ఇంత వివక్ష చూపిస్తున్నారు అనే విషయాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి తెలిపారు. ఇక సురేఖ విజ్ఞప్తిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. కడియం శ్రీహరి కొండా సురేఖ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. పార్టీలో హై పొజిషన్ లో ఉంటూ తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఇద్దరు నేతల మధ్య వివాదం కంటిన్యూ అయితే అది పార్టీకి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కు, కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని పిలిచి సయోధ్య కుదురుస్తానని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు లాస్ట్ ఇయర్ అంతా ఈ కొండా సురేఖ వర్సెస్ అక్కడ వరంగల్ కి సంబంధించినటువంటి నేతలు, వరంగల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలుగా వివాదం కొనసాగింది. దాన్ని క్రమశిక్షణ కమిటీ దాన్ని సద్దు మణిగించే ప్రయత్నం చేసింది. ఈ మధ్యలోనే వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదురుతుంది అనుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రివ్యూ కడియం శ్రీహరి దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి అధికారులతోని అఫీషియల్ గా రివ్యూ చేయడం పలు వివాదాలకు దారితీసింది. దీనిపై కొండా సురేఖ చాలా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్లింది. తాను ఏఐసిసి పెద్దల్ని కలిసి తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తన పట్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని, వీటన్నిటినీ ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్లాలని భావించింది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారించడంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఇక్కడనే సార్ట్అవుట్ చేసుకోవాలి, మేము పరిష్కరించలేకపోతే ఏఐసిసి దగ్గరికి వెళ్లాలని కొండా సురేఖకు చెప్పడంతోనే ఆమె ఢిల్లీకి వెళ్లి ఏఐసిసికి కంప్లైంట్ ఇచ్చే విషయాన్ని ఆపుతున్నారు. దాని తర్వాత నిన్న సీఎం కు లెటర్ రాశారు. ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా జరుగుతున్నటువంటి విషయాలు, గతంలో జరిగినటువంటి విషయాలు, వరంగల్ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, తనని ఏ విధంగా టార్గెట్ చేశారు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి చెప్పుకోవాలని మంత్రి కొండా సురేఖ భావిస్తా ఉన్నారు. ఇటు పార్టీ కూడా ఇద్దరు కీలకమైన నేతలు, ఇటు కడియం శ్రీహరి గాని కొండా సురేఖ గాని వీళ్ళిద్దరూ కీలకమైన నేతలే కాబట్టి వీళ్ళిద్దరి సమస్యను వెంటనే పరిష్కరించాలని పార్టీ భావిస్తుంది. నేరుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీన్ని బాధ్యత వహించి వీళ్ళిద్దరిని పిలిచి వీళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.